హలో మై డియర్ బగారమ్స్, ఈరోజు నేను అనేది తీసుకొచ్చేసాడు టాటా హ్యారియర్ స్టెల్త్ ఎడిషన్. ఇది లిమిటెడ్ ఎడిషన్ అనమాట. జస్ట్ 2700 యూనిట్స్ మాత్రమే. దీని గురించిన వివరాలు, దీని ప్రైసింగ్ అండ్ ఏమేమి కొత్త ఫీచర్స్ ఈ స్టెల్త్ ఎడిషన్లో ఆఫర్ చేశారనేది ఈ వీడియోలో మనం చూద్దాం. టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం డిజైన్ చూసినట్లయితే బేసిక్లీ స్టెల్త్ ఎడిషన్ అంటే ఒక స్టెల్త్ బాంబర్ లాంటి లుక్ ఇచ్చేసారంటే అసలు అదిరిపోయింది లుక్. అసలు చూడంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ, 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ దీంతో పాటు వస్తుంది. బిల్డ్ క్వాలిటీ అండ్ మన D8 ఆర్కిటెక్చర్ ఏదైతే ల్యాండ్ రోవర్ ఇది ప్లాట్ఫామ్ ఉందో దానిపైన బేస్ చేసుకొని చేయబడింది. సో దీని ఒక ట్యాంక్ లైక్ బిల్డ్ క్వాలిటీ అనేది ఇమ్మీడియట్గా మనకి కనపడుతుంది. అండ్ ఈ స్టెల్త్ ఎడిషన్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ అనేది దాని విజువల్ అపీల్ అనేది తీసుకెళ్లారని చెప్పొచ్చు. ఇంకా క్లాసీగా, ఇంకా అప్ మార్కెట్ ఫీల్ అనేది అండ్ ఇంకా స్టర్డీగా కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఈ మ్యాట్ ఫినిష్ అనేది పెయింట్ క్వాలిటీ అంతా టాప్ నాచ్గా ఇచ్చారు. అసలు దీనిపైన ఒక్క సెంటీమీటర్ది కూడా అసలు క్రోమ్ ఇది ఎక్కడ కనిపిస్తలేదు. మొత్తం కూడా బ్లాక్డ్ అవుట్ అనమాట. గ్రిల్ కానివ్వండి, ఫ్రంట్ బంపర్ కానివ్వండి అండ్ ఈ బ్యూటిఫుల్లీ ఇంటిగ్రేటెడ్ టైల్ ల్యాంప్స్, LED టైల్ ల్యాంప్స్ కానీ, ఫాగ్ ల్యాంప్స్ కానీ, DRL కానీ చాలా చక్కగా ఇచ్చారు. అండ్ దీని గురించిన ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అండ్ ఏమేమి ఇంకా అప్డేట్స్ ఇచ్చారని చూసినట్లయితే మనకి ప్రొఫైల్ చూసినట్లయితే మనకి అలాయ్ వీల్స్ అనేది R19 అండి. ఇది 19 ఇంచ్ అలాయ్ వీల్స్, 245/55 అండ్ అలాయ్ వీల్ డిజైన్ కూడా చాలా చక్కగా ఉంది. సో చంకీ టైర్స్ అనేది ఫ్యాట్ టైర్, సూపర్ ఫ్యాట్ టైర్స్ ఇచ్చారు టు కాంప్లిమెంట్ ది మసిల్ క్యారెక్టర్ దట్ హ్యారియర్ బ్రింగ్స్ టు ద సెగ్మెంట్. చూడండి ఇక్కడ మనకి స్టెల్త్ బ్యాజింగ్ అనేది ఇక్కడ ఆఫర్ చేయబడింది. చాలా నీట్గా దీన్ని ఇన్కార్పొరేట్ చేశారు, మరీ ఫ్లాషీగా ఏమి ఇవ్వకుండా. అదేవిధంగా హ్యారియర్ బ్యాజింగ్ కూడా చాలా క్లాసీగా వాళ్ళు దీనికి బాడీలో ఇంబైబ్ చేశారు. అండ్ పియానో బ్లాక్ ఫినిష్తో పాటు వస్తుంది. అవుట్ సైడ్ రైర్ వ్యూ మిర్రర్, మిగతా అంతా కూడా ఆల్మోస్ట్ మ్యాట్ బ్లాకే ఇంక్లూడింగ్ డోర్ హ్యాండిల్స్ కూడా. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసినట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌండ్ బాడీ క్లాడింగ్ వస్తుంది. ఫ్లేడ్ వీల్ ఆర్చెస్తో పాటు గ్రౌండ్ క్లియరెన్స్ ఆల్మోస్ట్ 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. ఆల్ రౌండ్ డిస్క్ బ్రేక్స్ అంటే ఫ్రంట్ అండ్ రైర్ రెండు కూడా డిస్క్ బ్రేక్స్ అనేది లభిస్తుంది. బ్లాక్ అండ్ బీ పిల్లర్, ఇక్కడ ఫ్లోటింగ్ రూఫ్ లైన్ అనేది మనకి ఇక్కడ నీట్గా కనిపిస్తుంది. అండ్ ఆ ఒక ఫ్యూచరిస్టిక్ అండ్ మోడర్న్ SUV డిజైన్ లాంగ్వేజ్ని మనకి ఇక్కడ ఇది పరిచయం చేస్తుంది. రూఫ్ రైల్స్ నీట్గా ఇంటిగ్రేట్ చేయబడి ఉన్నాయి. షార్క్ ఫిన్ యాంటెనా ఉంది. అండ్ టైల్ ల్యాంప్ అనేది డిజైన్ అద్దిరిపోయిందండి. టైల్ ల్యాంప్ డిజైన్ విత్ ఎండ్ టు ఎండ్ LED DRLs అనేది వన్ ఆఫ్ ది కిక్ యాస్ లుకింగ్ SUVగా ఇది ముందుకు వస్తుంది. హ్యారియర్ ముందు నుంచన్నా వెనకాల నుంచన్నా ఒక మాఫియా కార్ లేకపోతే గ్యాంగ్స్టర్ కార్ లెక్క వెళ్తుంది అనేది మనకు తెలిసిపోతుంది. అటువంటి రోడ్ ప్రెసెన్స్ తీసుకొచ్చింది. ఒక కొత్త డిజైన్ జానర్ని అసలు ఈ యొక్క సెగ్మెంట్ ఏంటంటే ఆ మసిల్ SUV కార్, ఆ మసిల్ కార్ దీన్ని డిజైన్ సిలబెట్ని ఇండియన్ కార్ మార్కెట్లో తీసుకొచ్చింది హ్యారియర్. అండ్ ఇక్కడ మనం టైల్ సెక్షన్లో ఉన్నాము. ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ విత్ స్టాప్ ల్యాంప్ అనేది కనిపిస్తుంది మనకి. హ్యారియర్ బ్యాజింగ్ చాలా ప్రామినెంట్గా ఉంది. ఇది కూడా కంప్లీట్లీ బ్లాక్డ్ అవుట్ అనమాట. అండ్ దాంతోపాటు మనకి వెనకాల రేర్ బంపర్ డిజైన్ అనేది చాలా నీట్, నా ఫేవరెట్ అండి. ఇంత క్లాసీ, నీట్ అండ్ ఎలిగెంట్ బంపర్ డిజైన్ వేరెవరు ఈ సెగ్మెంట్లో మనకి ఆఫర్ చేస్తలేరు. చాలా ప్రీమియం ఫీల్ అనేది లభిస్తుంది. ప్లస్ మనకి ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ అనేది ఇక్కడ లభిస్తుంది. ఇంత హెవీ వెహికల్ దట్ ఈస్ బిల్ట్ సో స్టడీలీ. సో దాన్ని మనం టెయిల్ గేట్ ఓపెన్ చేయాలంటే ఒక హెవీ ఆర్మ్ వర్కౌట్ అయిపోతుంది. సో దాని బదులు మనకి ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఇవ్వడం చాలా మంచి విషయం. 445 లీటర్స్ బూట్ స్పేస్ అండ్ చాలా అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ స్పేస్ ఫర్ రేర్ పార్సల్ ట్రే. మనకి ఇక్కడ ఏమన్నా బొమ్మలు పిల్లలది అది పెట్టుకోవాలనుకుంటే 60-40 స్ప్లిట్ సీట్స్, అది ఫోల్డ్ ఫ్లాట్ చేసుకొని మనం ఏమైనా క్యాంపింగ్ ఎక్విప్మెంట్ తీసుకోవాలనుకుంటే దర్జాగా తీసుకెళ్ళొచ్చు. అంత లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ స్పేస్ అనేది ఉంది. అది దీని ఒక మెయిన్ హైలైట్ అండి. ఎందుకంటే హ్యారియర్ అనేది జస్ట్ లుక్స్ మాత్రమే కాదు, యూటిలిటీ పరంగా, యూజబిలిటీ పరంగా, ప్రాక్టికాలిటీ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా, కంఫర్ట్, కన్వీనియన్స్ అండ్ సేఫ్టీ ఒక ఆల్రౌండ్ ప్యాకేజ్గా అసలు ఒక దద్దరిల్లే ఇది ప్రపోజిషన్గా ముందుకు వస్తుంది. అందుకనే అసలు ఊపేస్తుంది ఈ సెగ్మెంట్లో అనమాట. సో మనము ప్రొఫైల్కి వెళ్ళినట్లయితే మనకి ఒకసారి డోర్ ఓపెనింగ్ యాంగిల్స్ మనం ఓపెన్ చేసి చూద్దాము. అసలు డోర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మీరు చూసినట్లయితే ఆ థర్డ్ అనేది ఎంత భారీగా ఉందంటే ఒక్క డోర్ వీళ్ళది స్విఫ్ట్ 4 డోర్లతో సమానం అండి. అంత స్టడీగా చేయబడిన వెహికల్. అండ్ డోర్ ఓపెనింగ్ యాంగిల్ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ ఫ్రంట్ డోర్ ఆల్మోస్ట్ మనకి 90 డిగ్రీ ఓపెనింగ్ యాంగిల్ ఉంది కాబట్టి డ్రైవర్ కెన్ గెట్ ఇన్ అండ్ అవుట్, ఇన్గ్రెస్ అండ్ ఈగ్రెస్ అంటారు. క్యాబిన్ లోపలికి వెళ్ళడం, బయటికి రావడం చాలా సులభంగా జరుగుతుంది. వెనకాల మనం చూసినట్లయితే ఇక్కడ కంప్లీట్ 90 డిగ్రీ యాంగిల్ వాళ్ళు ఇవ్వలేదు, కానీ స్టిల్ యూ కెన్ సిట్ ఇన్ టు ద అంటే వాక్ ఇన్ టు ద క్యాబిన్ ప్రిటీ ఎఫర్ట్లెస్లీ. ఎందుకంటే చాలా హ్యూజ్ గ్లాస్ ఏరియా అండ్ మ్యాసివ్ డోర్స్ అనేది ఇక్కడ ఇచ్చారు కాబట్టి. సన్ బ్లైండ్స్ అనేది ఆఫర్ చేశారు ఈ సమ్మర్లో, చాలా యూస్ఫుల్. ఎందుకంటే వెనకాల
పెళ్ళం పిల్లలు కూర్చున్నా కానీ వైఫ్ అండ్ కిడ్స్ కూర్చున్నా కానీ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది సమ్వన్ పీకింగ్ ఇన్ టు ద క్యాబిన్. సో అది సన్ బ్లైండ్ అనేది కొంచెం వరకు మనకు ప్రైవసీ అనేది యాడ్ చేస్తుంది. ఈ చంకీ డోర్ హ్యాండిల్స్ కానీ, క్రోమ్ ఫినిష్ టు డోర్ లాక్స్ కానీ, బాటిల్ హోల్డర్స్ ఆల్ అరౌండ్ కానీ, ప్లస్ JBL స్పీకర్స్ మనకి ఆల్మోస్ట్ 10 JBL స్పీకర్స్ మనకి లభిస్తాయి సబ్‌వూఫర్తో పాటు. సో మ్యూజిక్ సిస్టమ్ అనేది టాప్ క్వాలిటీ మ్యూజిక్ సిస్టమ్. అది ఎప్పటి నుంచో మనకి అది వాళ్ళు ప్రామిస్ చేస్తూ వస్తున్నారు. ఆ సెగ్మెంట్లో బెస్ట్ అనేది చెప్పొచ్చు. పిల్లర్ మౌంటెడ్ AC వెంట్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇది మనకి చాలా క్యాబిన్ కూలింగ్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఇక్కడ లెగ్ రూమ్ చూసినట్లయితే మోర్ దెన్ సఫిషియంట్ లెగ్ రూమ్, స్కూప్డ్ అవుట్ సీట్ బ్యాక్స్ అండ్ మోర్ దెన్ సఫిషియంట్ హెడ్ రూమ్ అనేది నాకు లభిస్తుంది. రిక్లైన్ యాంగిల్ చాలా చక్కగా ఉంది. అండ్ ఒక ఇంటెలిజెంట్ ఇది ఏంటంటే మనకి ఇక్కడ నెక్ రెస్ట్ చేసుకోవడానికి, నెక్ ఇటు అటు పడిపోకుండా, అంటే నిద్రపోతే మనం ఇలా డోజ్ ఆఫ్ అయిపోతాము అవ్వకుండా మనకి హెడ్ రెస్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు. అది చాలా చాలా ప్రాక్టికలీ థాట్ అవుట్ ఫీచర్. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ మనకి మ్యాసివ్ panoramic sunroof అనేది ఇక్కడ ఆఫర్ చేశారు. మీరు చూడొచ్చు, ఇట్ గోస్ ఆల్ ద వే బ్యాక్ అండ్ లెట్స్ ఇన్ అ లాట్ ఆఫ్ లైట్ ఇన్ టు ద క్యాబిన్. అండ్ నైట్ పూట స్టార్ గేజింగ్, చిన్నపిల్లలు స్టార్స్ని మూన్ చూసేటప్పుడు చాలా ఎక్సైట్ అవుతారు. అండ్ అదేవిధంగా ఇక్కడ ముగ్గురు కూర్చోవచ్చు, 3 adults క్యాన్ ఫీల్ కంఫర్టబుల్. కానీ షార్ట్ కమ్యూట్స్కి, ఎందుకంటే మధ్యలో హంప్ వచ్చింది కాబట్టి లాంగ్ కమ్యూట్స్కి మేబీ 2 adults అండ్ కిడ్ కెన్ ఫీల్ కంఫర్టబుల్. అంటే ఆల్రౌండ్ క్యాబిన్ విజిబిలిటీ చాలా వైడ్ అండ్ ఓపెన్ గ్లాస్ ఏరియా ఆఫర్ చేశారు కాబట్టి మన క్యాబిన్లో ఇట్ లెట్స్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎయిర్, డజంట్ గివ్ యూ అ ఫీలింగ్ ఆఫ్ ఆ క్లాస్ట్రోఫోబియా లాంటి ఫీలింగ్ రాకుండా మీకు కాపాడుతుంది. సో ఇది దీని ఒక మేజర్ ప్లస్. మనకి రూఫ్ మౌంటెడ్ లైట్స్, రీడింగ్ లైట్స్ ఇక్కడ ఆఫర్ చేశారు. హ్యాండిల్ బార్ ఆఫర్ చేశారు, హ్యాండిల్స్ ఆఫర్ చేశారు టు హోల్డ్ ఆన్ టు ది ఇది వెహికల్. సో ఆ పరంగా వెల్ సార్టెడ్ సెకండ్ రో సీటింగ్ అని చెప్పొచ్చు. ఒక్కసారి మనం ఇక్కడ నుంచి డాష్ చూస్తే కూడా చాలా చాలా ప్రీమియం ఫీల్ అనేది కనిపిస్తుంది. 12.3 inch ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, లేకపోతే ఫుల్ డిజిటల్ కన్సోల్ అండ్ స్పీడో కన్సోల్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో పాటు ఇచ్చిన మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, మనకి ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, ఇదంతా కూడా చాలా ప్రీమియం ఫీల్ని మనకి తీసుకొస్తుంది. అండ్ ఆల్ బ్లాక్ థీమ్తో ఇది ఒక సూపర్ స్టెల్దీ క్యారెక్టర్ని మనకి ఇక్కడ పరిచయం చేస్తుంది. సో స్టెల్త్ ఎడిషన్ మనం ఇంటీరియర్ చూసినట్లయితే స్పీడో కన్సోల్ మనకి ఫుల్ కలర్ TFT కన్సోల్ అనమాట. దీంట్లో మనకి అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, నావిగేషన్, మీడియా, నోటిఫికేషన్స్, సెట్టింగ్స్లో మనం లోపలికి వెళ్తే డయల్ వ్యూ, ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ డయల్ వ్యూకి వెళ్తే ట్విన్ డయల్ వ్యూ ఏదైతే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం, సింగిల్ డయల్ వ్యూ యానిమేషన్ ఇలా చేంజ్ అవుతుంది అనమాట. లేకపోతే మనం డిజిటల్ వ్యూ కూడా పెట్టుకోవచ్చు. డిజిటల్ వ్యూ ఇలా వస్తుంది. నాదైతే ఫేవరెట్ ట్విన్ డయల్ వ్యూ, ఇది అలానే పెట్టుకున్నాము. దాని తర్వాత మనము ట్రిప్ ఇన్ఫో చూసినట్టయితే మనకి ట్రిప్ ఇక్కడ కనిపిస్తుంది. డ్రైవర్ అసిస్టెంట్, ADAS ఫంక్షన్స్, ప్లస్ DEF డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్, DEF లెవెల్ మనం చెక్ చేసుకోవడానికి అది ఓకే ఉందని తెలుస్తుంది. అది చాలా క్రూషియల్ అనమాట. టైర్ ప్రెషర్ మానిటరింగ్, పవర్ అండ్ టార్క్ మనకి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది డ్రైవ్ చేసేటప్పుడు. ఎంత ఇన్పుట్ ఇస్తున్నాం అనేది, G-ఫోర్స్ మీటర్, సర్వీస్ రిమైండర్, ఇవన్నీ బాగున్నాయి. ప్లస్ నావిగేషన్, ఇవన్నీ మీడియా, ఏది కావాలంటే మనం అది సెట్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి 12.3 inch టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. ఇక్కడ మనకి అన్ని అమెజాన్ అలెక్సా ఇది సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అనేది మనము ఇక్కడ కంపాటబుల్ ఉంది. JBL సౌండ్ మోడ్స్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేశారు. అకూస్టిక్ కానీ, బేస్ ఎన్హాన్సర్ కానీ, డిఫరెంట్ సౌండ్ మోడ్స్, సౌండ్ ఫీల్డ్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు యాజ్ అ మ్యూజిక్ లవర్. లేదు మనము వేరే డిస్ప్లే సెట్టింగ్స్, అదర్ సెట్టింగ్స్ మనం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న సెట్టింగ్స్ దానికి వెళ్ళిపోతే మనకి డ్రైవర్ అసిస్టెన్స్, కనెక్టివిటీ, సాఫ్ట్వేర్ అప్డేట్, మూడ్ లైటింగ్, ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. డ్రైవర్ అసిస్ట్ అంటే మనకి ADAS ఫంక్షన్స్, దీంట్లో కొలిజన్ వార్నింగ్ కావాలా వద్దా, లేకపోతే ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, అడాప్టివ్ స్టీరింగ్, హై బీమ్ అసిస్ట్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అసిస్ట్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, లేకపోతే లేన్ కీప్ సిస్టమ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఇవన్నీ ఎలా కావాలనేది మీరు సెట్ చేసి పెట్టుకోవచ్చు. బ్లైండ్ స్పాట్ మానిటర్ కూడా మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. డిస్ప్లే చాలా క్లియర్ క్రిస్ప్ డిస్ప్లే అండి. మనకి ఇక్కడ చూసినట్లయితే పియానో బ్లాక్ ఫినిష్లో మనకి ఎయిర్ కాన్వెంట్స్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఇచ్చారు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్. ఇక్కడ నుంచి టెయిల్ గేట్ ఓపెన్ చేసుకోవచ్చు, సెంట్రల్ లాకింగ్ ఉంది, ప్లస్ 360 వ్యూ అనేది ఉంది. ఇది 2Dలో 3Dలో మనం మార్చుకొని మనము ఇక్కడ 2D లేకపోతే 3Dలో మనము దీన్ని మార్చుకొని చూసుకోవచ్చు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. చాలా చాలా ఇంట్యూటివ్ అండ్ క్రిస్టల్ క్లియర్ డిస్ప్లే అనమాట. వన్ ఆఫ్ మై
ఫేవరెట్ పార్ట్స్ అబౌట్ ది హ్యారియర్. అండ్ ఈజీ షిఫ్ట్ సిస్టమ్ ఉంది మనకి, ఈజీగా మనకి మాన్యువల్ లేకపోతే రెగ్యులర్ డ్రైవ్ మోడ్లో పెట్టుకుని నడిపించుకోవడానికి. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ ఆటో హోల్డ్ ఫంక్షన్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ కార్బన్ ఫైబర్ ఫినిష్ చాలా చక్కగా కనిపిస్తుంది. పియానో బ్లాక్ ఫినిష్ ఇక్కడ సెంటర్లో ఆఫర్ చేశారు. మ్యాసివ్ పానోరామిక్ సన్ రూఫ్, డ్యూయల్ పెన్ సన్ రూఫ్ ఆఫర్ చేశారు. సో ఈ పరంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటీరియర్, ఇదిగా క్లాస్ డిఫైనింగ్ ఇంటీరియర్ అండ్ క్లాసీ అప్ మార్కెట్ ఇంటీరియర్ అండ్ ఆల్ బ్లాక్ ఇంటీరియర్ అనేది మనకి ఈ స్టెల్త్ ఎడిషన్లో లభిస్తుంది. సేఫ్టీ పరంగా చూసినట్లయితే ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కార్స్ అండి. గ్లోబల్ ఎన్క్యాప్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్తో పాటు వస్తుంది. అదే కాకుండా మనకి 7 ఎయిర్ బ్యాగ్స్ అనేది ఆఫర్ చేశారు. అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఏబిఎస్ విత్ ఈబిడి, టెరైన్ రెస్పాన్స్ మోడ్స్, డ్రైవింగ్ మోడ్స్, 360 డిగ్రీ కెమెరా అంతా నింపేశారనమాట. అసలు దీంట్లో ఏ ఫీచర్ లేదని మనం చెప్పడానికి, ఏ లోటు లేదని చెప్పడం లేదు. అండ్ సేఫ్టీ పరంగా అయితే వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కార్స్. ఏదైతే సేఫ్టీ అండర్ స్కోర్ చేసి ఆ ఒక అవగాహన, ఆ అవేర్నెస్ తీసుకొచ్చింది టాటా బ్రాండ్ అనమాట. సో హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ఇండియన్ బ్రాండ్ టు అండర్ స్కోర్ సేఫ్టీ అండ్ సేఫ్టీ ఒక ఇంపార్టెన్స్ జనాలకు తెలియచేయడము. అండ్ అఫ్ కోర్స్ అందుకనే మనకి వోకల్ ఫర్ లోకల్ అనేది ఇక్కడ ట్రై కలర్ మన ఫ్లాగ్తో పాటు ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో చాలా చాలా చక్కగా ఉంది. అండ్ ప్రైజింగ్ పరంగా చూసినట్లయితే అరౌండ్ 25 lakhs ఈ స్టెల్త్ ఎడిషన్ అండి. నేను చెప్పినట్టు 2700 యూనిట్స్ మాత్రమే. సో లిమిటెడ్ ఎడిషన్ ఇది. సో బిఫోర్ ఇట్ డిసపియర్స్, గ్రాబ్ వన్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యు ఆర్ అ ఫ్యాన్ ఆఫ్ మ్యాట్ బ్లాక్ ఆర్ ఆల్ బ్లాక్ థీమ్ జస్ట్ లైక్ బ్యాట్మ్యాన్. అండ్ అంతే అండి, ఇదైతే బండి ఒక ఓవర్వ్యూ. సో పవర్ ట్రైన్ గురించి మాట్లాడినట్లయితే 2 లీటర్ క్రయోటెక్ 170 ఇంజిన్ అండి, డీజిల్ ఇంజిన్, అరౌండ్ 170 PS మ్యాక్స్ పవర్ అండ్ 350 Nm మ్యాక్స్ టార్క్, 6 స్పీడ్ మాన్యువల్ యాజ్ వెల్ యాజ్ 6 స్పీడ్ ఆటోమేటిక్తో పాటు వస్తుంది. అండ్ ఆటోమేటిక్ చాలా చాలా బటరీ స్మూత్గా ఉంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత నేను ఎంజాయ్ చేస్తాను అనేది నెక్స్ట్ డ్రైవ్ ఇంప్రెషన్లో మీరు చూస్తారు. సో వితౌట్ ఫర్దర్ డు లెట్స్ హిట్ ద రోడ్ నౌ.